ఎందుకుంది? ఫొటోస్ ఎక్కడుంటాయి? గోడ మీదే కదా. గోడ మీద మాత్రమేనా, గుండెల్లో కూడానా? ఇంద్ర, కళ్ళు తెరు. లే ఇంద్ర, లేచి మందులేసుకో. ఇంద్ర, తలుచుకోగానే గుమ్మంలో ప్రత్యక్షమయ్యావింటి గౌతమి. లోపలికి రావచ్చా? నా జీవితంలోకి రమ్మని పిలవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. అంటే అది అది అదేంటంటే, ఒక్క నిమిషం. అది ఇదన్నమాట. బాగుంది. ఎంత బాగుంది. ఏది బాగుంది? ఫోటోనా, ఫోటోలో ఉన్న మనమా? మనం. నిజంగా నీకిష్టమేనా? నాకిష్టం లేకపోతే ఈ ఫోటో పుట్టేదా? నువ్వు నేను ఇంత దగ్గరయ్యే వాళ్ళమా? అంటే అంటే నీకు కూడా నేనంటే. ఎన్నిసార్లు చెప్పాలయ్యా బాబు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. కృష్ణ గారు, ఇప్పటిదాకా కలగన్నానా? ఛ, పగటి కలలు కంటున్నాను. కృష్ణ గారు లోపలున్నారా? వస్తున్నాను. రా గౌతమి. బిజీగా ఉన్నారా? అదేం లేదు. ఏంటండి ఎలా ఉన్నారు? అది ఏం లేదు. ఏదైనా చెప్పాలనుకుంటున్నారా?
ఏంటో చెప్పండి. నా దగ్గర మొహమాటం ఎందుకు? అదేంటంటే నేను 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 ఈరోజు నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇదేనా మీరు చెప్పాలనుకున్నది? ఇది కాదు గౌతమి. సరే, మీరు అడిగారు కదా, చెప్తాను. మీకోసం అక్క ఈ గిఫ్ట్ పంపించింది. గిఫ్టా? రుద్రన్ కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పి ఈ గిఫ్ట్ మీకు ఇవ్వమంది. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా గౌతమి? అవసరం కోసం ఇవ్వలేదండి, ఏదో అభిమానంతో. వావ్, నైస్ షర్ట్, నైస్ కలర్. మీకు నచ్చిందా? మా అక్క సెలెక్షన్. థ్యాంక్స్ తను కాదు, నేను చెప్పాలి. ఇలాంటి షర్ట్ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓసారి ట్రై చేస్తాను. కలర్ నచ్చింది కదా, మ్మ్. కొలతలు సరిపోకపోయినా వేసుకోండి. మ్మ్. రామ్, సారీ. సారీ. నేను ఇక వెళ్తాను. సరే. కలకి వాస్తవానికి ఎంత తేడా ఉంది. కానీ కలే బాగుంది. అది నిజమైతే ఎంత బాగుండేది. కృష్ణ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు?
అడుగుతుంది నిన్నే, చెప్పు. అది అత్తయ్య, అక్క. గౌతమి, రుద్ర నిద్ర లేచినట్టున్నాడు. వెళ్ళి చూడమ్మా, భయపడతాడు. మీకు కోపం ఎందుకు వచ్చింది అత్తయ్య? నేను చెప్పనా? మీకు గౌతమ్ మీదే కాదు, మీపై మీకు కూడా నమ్మకం లేదు. మీ మనసు పొరల్లో ఎక్కడో మూల నా మాటలు నిజం అవుతాయన్న భయం దాగుంది. ఆ భయమే మిమ్మల్ని అభద్రతా భావానికి గురిచేసి కోపం తెప్పించింది కదత్తయ్య? నీ అంత మనస్తత్వ విశ్లేషణ నేను చేయలేను గాని నేను మనిషిని నమ్ముతాను. మనిషి మనసును నమ్మకూడదత్తయ్యా. మనసు చేసే మాయ అంతా ఇంత కాదు, మిత్రుల్లా కనిపించే శత్రువు మనసు. ఒకవేళ మనసు మనిషికి మంచి చేసినా వయసు అస్సలు చేయదు. దాన్ని నమ్మడం చాలా కష్టం. పెద్దవారు, మీరే ఆలోచించండి. మీ అనుభవంలో ఇలాంటివెప్పుడూ జరగలేదనుకుంటే మీ నమ్మకంలోనే మీరు నిశ్చింతగా ఉండండి. ఒకవేళ జరుగుంటే మాత్రం మీ వయసుని పక్కన పెట్టి మనసుని పెద్ద చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన మధ్య గొడవ కాదత్తయ్యా, మనసులో జరిగే గొడవ. అది నాలా పైకి మాట్లాడదు, కానీ లోపల జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. ఆపడం కష్టం. ఇష్టమా? నీ గౌతమి అంటే ఇష్టమా? ఇష్టం 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 ఎన్నిసార్లు చెప్పాలి? లాభం లేదు. ఇంకా వెయిట్ చేసి యూస్ లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యకపోతే నా లైఫ్ కి మీనింగే ఉండదు. చెయ్యాలి, వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తే వాళ్ళిద్దరు విడిపోతారు? ఏం చేస్తే ఆ గౌతమి రామ్కి దూరం అవుతుంది? ఏం చేస్తే రామ్ నాకు దగ్గర అవుతాడు? ఏం చేయాలి? తప్పకుండా వెంటనే అల్టిమేట్ ప్లాన్ చేయాలి. అది ఎంత పెద్ద ప్రమాదమైనా సరే చెయ్యాలి. సార్, మీ నాన్నగారు వచ్చారు. చిన్ని మేడం దగ్గర ఉన్నారు సార్.
డాడ్ మార్నింగ్ డాడ్. మార్నింగ్. చిన్ని ఏమిటి లేటుగా నిద్రపోయిందా? ఇంకా లేవలేదు? నైట్ తనకిష్టమైన కార్టూన్ మూవీస్ చాలాసేపు చూస్తుంది. నీతో కొద్దిగా మాట్లాడాలి. చెప్పండి. నువ్వు కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది. బిజినెస్లో బిజినెస్లో లాభాలు నష్టాలు వస్తాయి పోతాయి. నేను దాని గురించి మాట్లాడలేదు. మరి ఒక్కసారి లైఫ్లో క్రైమ్ ఎంటర్ అయిందంటే ఊరికనే పోదు. పోతూ పోతూ మన్ని వెంట తీసుకుపోతుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? దీని గురించి. ఈ విషయం మీకెలా? నాకు మాత్రమే తెలిసింది. ఇంకా మీడియా వరకు వెళ్ళా. అందుకు సంతోషించు. అసలు వాడిని చంపించాల్సిన అవసరం నీకేమొచ్చింది? వాడు చేసిన దానికి కాదన్ను. చంపకుండా సాల్వ్ చేయాల్సింది. తప్పు చేశావు. నాకు కరెక్ట్ అనిపించింది, చేశాను. అయినా ఇది మీ దాకా ఎలా వచ్చింది? ఐఎమ్ యువర్ డాడ్. చూడు, చిన్నప్పుడు నువ్వు తప్పటడుగులు వేస్తే నీ వేలు పట్టుకుని సరిగ్గా నడిపించేవాడిని. ఇవాళ నువ్వు పరిగెడుతున్నావు. అందుకని మీ మనుషులు నన్ను ఫాలో చేస్తున్నారా? నేనేం చేసినా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారా? అది నా బాధ్యత. నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. అలాగే నా బాధ్యతను కూడా నువ్వు అర్థం చేసుకో. బాధ్యత మీకు అదే ఉండుంటే చిన్ని నేను అనాథలయ్యేవాళ్ళం కాదు. చనిపోయి అమ్మ దూరమైంది. బతికుండి మీరు దగ్గర కాలేకపోయారు. ఏరా, చిన్నప్పుడు మీ పర్మిషన్తోనేగా మీ పిన్నిని పెళ్లి చేసుకున్నాను. ఆ? పిన్ని కోసం మా అనుమతి తీసుకున్నారు. మా కోసం పిన్నితో ప్రేమ పంచలేకపోయారు. ప్రపంచంలో సవితల్లు సవ్యంగా మంచిగా ఉండడం తక్కువే, ఒప్పుకుంటాను. కానీ నేను నీకేం తక్కువ చేశాను? అక్కడ ఇంటితో సమానంగా ఇక్కడ ఇంటిని ఇచ్చాను, వ్యాపారాన్ని ఇచ్చాను. ఇంకేం కావాలి? మీరు మీ ఫాదర్ నుంచి ఇది మాత్రమే తీసుకున్నారా డాడీ? ఏం చెయ్యనురా? అది మీకు పిన్నే గాని తల్లి కాలేకపోతుంది. దాని బిడ్డకనే తండ్రినైనా మీకు మాత్రమే తండ్రిగా ప్రవర్తిస్తున్నానని అంటోంది. మీ మధ్య నేను నలిగిపోతున్నాను. అక్కడ మనశ్శాంతి లేదు, ఇక్కడ మనశ్శాంతి లేదు. ఏ టాపిక్ ఎత్తినా భూమి గుండ్రంగా ఉన్నట్టు మళ్ళీ ఇక్కడికే వస్తాం. ఇంతకన్నా తండ్రి కొడుకుల మధ్య వేరే టాపిక్కే ఉండదా? ఉంటుంది, ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య తండ్రి కొడుకుల రిలేషన్ కూడా ఉంటుంది. నువ్వు మటుకు మారవురా. చూడు, నువ్వేం ఫీల్ అయినా సరే నీ వెనకెప్పుడు మీ డాడీ ఉంటాడని మర్చిపోవద్దు. Cheers. పేరుకి నేను లాయర్నైనా నాకన్నా మీ దగ్గరే లాజిక్ ఎక్కువ ఉంది సార్. అందుకే నా మీద ఇన్వెస్ట్ చేసి నన్ను కొనేశారు సార్. లైఫ్లో లాజిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఉంటే మనం పేరు సంపాదించవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, స్థిరాస్తులు సంపాదించవచ్చు.
నీతి నిజాయితీ అని బోర్డు పెట్టి కూర్చున్నాం అనుకోండి, మనం కూర్చున్న కుర్చీకి బూజు పడుతుంది, ఇంటికేమో దరిద్రం పడుతుంది. అంతే. బాగా చెప్పారు మీరు సార్. చెప్పింది లేట్ అయిపోయింది. నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్ కళ్యాణి. స్వాగతం, సుస్వాగతం. మీ లాయర్ గారికి చిన్న ట్రీట్ ఇస్తున్నాను, నువ్వు కూడా జాయిన్ అవుతావా? మేడం ముందు తాగుతారా సార్? ఈ ఇంట్లో ఇంకెవరో ఉన్నారు. నాకు తెలియకుండా దాచారు అంటే వెంటనే నాకు తెలియాల్సిందే.